హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి సలార్. ఇన్ని రోజులు నేను రివ్యూ అవ్వడం కారణం కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇవ్వలేకపోయా. ఇప్పుడు నుండి రివ్యూస్ కంటిన్యూగా వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా. ఇంకా సలార్ మూవీ రివ్యూ వచ్చేస్తే సినిమా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం మనకి సినిమా అయితే ఓకే, గుడ్ భయ. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. పీక్స్లో ఉంది, నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్ డూపర్ అని అంత కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. మనకి ఆదిపురుషుడు, ఆదేశము, సాహోత్ యావరేజ్ ఫ్లాఫుల తర్వాత ఇది అయితే మాత్రం రిలీఫ్ ఇచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ. అలాగే నార్మల్ పీపుల్స్ కూడా ప్రభాస్ని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలాగైతే చూపించేశారు ప్రశాంత్ నీల్ అయితే. సినిమాలో ప్రభాస్కి చాలా అంటే చాలా తక్కువ డైలాగులు లేకపోయినా ఆ కటౌట్ ఉంటే చాలు అని ఎలాగైతే అనుకుంటాం అలాగే చూపించారు. ప్రతి ఎలివేషన్ సీన్స్ కానీ, ప్రతి సీన్లో కానీ, యాక్షన్ సీన్స్లో కానీ ఈ కటౌట్కి యాక్షన్ సీన్ ఎలాగున్నా సరే చూడడానికి బాగుంటుంది అన్నట్టయితే ప్రశాంత్ నీల్ అయితే డిజైన్ చేశాడు. యాక్షన్ సీన్స్ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎలివేషన్స్ కానీ అవి కానీ ప్రభాస్ని మనం ఎలాగైతే చూడాలనుకుంటామో అలాగైతే చూస్తాం. ఫ్యాన్స్కి అయితే పీక్స్, అసలు వాళ్ళకి పోనగాలే. మామూలు ఆడియన్స్కి అయితే మాత్రం ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఇలా చూసినందుకు చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది. ఇంకా సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కానీ అది కానీ మనకి చాలా రోజుల తర్వాత ఇది కదా చూడాలనుకున్నాం ప్రభాస్ నుండి అని అయితే అనిపించింది ఖచ్చితంగా. ఇంకా డైరెక్టర్ అయితే ఈ సినిమాని మనకి కేజీఎఫ్ అంత కాకపోయినా సరే బాగానే చూపించారు. స్టోరీ పరంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్ల దగ్గర కొంచెం లాగ్ అనిపించింది కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే సినిమాలో అసలు పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు ప్రభాస్ది పృథ్వీరాజ్ గారి ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటుంది సినిమాలో. ప్రభాస్ని మనం ఎలా చూడాలనుకున్నాం అలా చూస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే సినిమా అయితే వాచబుల్ మూవీయే. థియేటర్స్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్. ఎండింగ్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంది. ఇంకా నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా. ఇక్కడ నుండి అయితే రివ్యూస్ కంటిన్యూగా వస్తాయి ఫ్రెండ్స్.